So hello and welcome back to new video. So today we are at a temple called Ramalayam Temple. It is located in Devara Yamjal village near Hyderabad, like one hour from Hyderabad. మనం ఇప్పుడు రామాలయంకి వచ్చాము దేవర మంజల్ అనే ఊర్లో. సో ఈ రామాలయం చాలా పాతది, ఒక 1000 ఇయర్స్, సుమారు 1000 ఏళ్ళు పాత రామాలయం ఇది. ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది. కొంచెంసేపట్లో మేము లోపలికి వెళ్తాము. 5ంటికి ఓపెన్, మార్నింగ్ 11కి క్లోజ్ చేస్తారు. సాయంత్రం 5 నుంచి 8 దాకా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఓపెన్ అవ్వగానే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా రాముల వారు ఎప్పుడైతే శ్రీలంకకి వెళ్ళారో ఇది దారిలో పడింది అనమాట ఈ ప్లేస్. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇదేమో యాక్చువల్గా ట్రేడ్ కూడా వాడేవారు బుద్ధిస్ట్ మాంగ్స్ ఇంతకుముందు శ్రీలంకకి వెళ్ళేటప్పుడు. సో అలా కూడా ఇది చాలా ఫేమస్. రాముల వారి విగ్రహానికి వస్తే ఇక్కడ యాక్చువల్గా ఆయనకి 4 చేతులు ఉంటాయి, చతుర్భుజం అంటారు అందుకే. అండ్ ఏంటంటే మీసం కూడా ఉంటుంది అంటారు. సో లోపలికి వెళ్ళి చూసా మీకు చెప్తాను. లోపలైతే వీడియో తీయడానికి ఉండదు, ఫోటో కూడా వీలైతే పెడతాను. Another important specialty about the statue of Rama is the stance. The stance is like the right foot is in the forward with a bow in hand, and it is believed like there is a 20 feet cobra which is a guardian to this temple. సో రామాలయం పక్కనే ఒక హనుమంతుని గుడి కూడా ఉంది. సో పక్కనే ఉంది, చూసుకోవచ్చు, పక్క సందులోనే ఉంటుంది. సో ఇది కూడా యాక్చువల్ తిరగలేదు. ఒక్కొక్కసారి మనం అనుకున్న జరగదు కదండి. ఎంతో వెయిట్ చేసాము, గుడి మాత్రం ఓపెన్ చేయలేదు, రామాలయం కూడా ఓపెన్ చేయలేదు. సో మాకు కూడా లేట్ అయిపోతుంది కదా అని మేము బయలుదేరిపోయాము. కానీ మేము ఇక్కడ తప్పకుండా వస్తాము, ఈ ఊరికి తప్పకుండా వస్తాము, మీకు ఈ గుళ్ళ దర్శనాన్ని మళ్ళీ కలుగజేస్తాము. సో వీడియోని చూస్తూ ఉండండి, ఆ దర్శనం మీకు ఈ వీడియోలోనే కలుగుతుంది. ద అదర్ డే. సో ఫైనలీ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. అండ్ టెంపుల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ టెంపుల్ యాక్చువల్గా చోళా డైనస్టీ 1000 years బ్యాక్ కట్టించారు. సో రాములవారి విగ్రహం డిజైన్ చేసేది శ్రీ రామానుజ ఆచార్య. అండ్ రాములవారి విగ్రహం కాకుండా ఇక్కడ సీతమ్మ తల్లి విగ్రహం, లక్ష్మణ విగ్రహం, ఇంకా హనుమంతుని విగ్రహం కూడా ఉంటాయి. అండ్ అదే కాకుండా యాక్చువల్గా ఈ టోటల్ టెంపుల్ 1 acre ఉంటుంది. మొత్తం 29 మినీ టెంపుల్స్ ఉంటాయి అంటారు, కానీ నాకు ఇక్కడ కనిపించలేదు. ఆ 29 ఏమో 29 డైరెక్షన్స్, 29 స్టార్స్ని ఇండికేట్ చేస్తాయి. అండ్ టెంపుల్ స్టైల్ ఏమో యాక్చువల్గా తంజావూరు స్టైల్లో ఉంటుంది. పైన సీలింగ్లో ఏమో నాగబంధం ఉంటుంది, కింద ఫ్లోర్లో శ్రీచక్రం ఉంటుంది. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు రాముల వారి విగ్రహం చతుర్భుజం అంటారు. 4 భుజాలు అంటే 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బాణం ఉంటుంది, ఒక చేతిలో ఏమో చక్రం ఉంటుంది, ఒక చేతిలో ఏమో శంఖం ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈ టెంపుల్ యాక్చువల్గా Queen Elizabeth II తో రిలేటెడ్. దిస్ టెంపుల్ ఇస్ రిలేటెడ్ టు Queen Elizabeth II. How I'll tell you. Queen Elizabeth II visited this temple 39 years ago on her 36th marriage anniversary along with Prince Philips. Back then the priest was only 15 years, and before that many times her mother, Queen Mother or Elizabeth I, she also visited this temple. Initially she visited when someone suggested to visit this temple when she was not conceiving. Later she gave birth to Queen Elizabeth in 1926. So back then Queen Mother was residing in a place called place which is now Rashtrapati Nilayam. I covered that as well. Please check that. I'll put that link here. That's about this temple. So temple అయితే చాలా ప్రాచీనమైంది, చాలా పాతది. సో మనం ఈ టెంపుల్ ఫైనల్గా దర్శనం చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. ఇంతకుముందు మేము ఒక చిన్న లేక్ కూడా విజిట్ చేసాము. సో అది ఈ పార్ట్ తర్వాత పెడతాను. సో వీడియో మీరు కంటిన్యూ చూస్తూ ఉండండి. సో కోనేరు గేట్స్ ఓపెన్ చేశారు, చూసుకోవచ్చు మీరు. సో ఇందాక నేను చెప్పాను కదా 29 మినీ టెంపుల్స్ ఉంటాయి ఇవే. సో 29 నక్షత్రాలని ఇండికేట్ చేస్తే ఇవి. సో చూసుకోవచ్చు, మీకు దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది కదా ఎంత పాత టెంపుల్. సో అన్నీ మేము చూపించడం మీకు కుదరదు, ఎందుకంటే కొంచెం వెళ్ళడానికి స్కోప్ లేదు ఇక్కడ. కానీ మీరు చూసుకోవచ్చు, మీరు మొత్తం 29 ఉన్నాయన్నమాట ఇవి. ఇప్పుడు దగ్గరలో ఒక 5 minutes ఒక లేక్ ఉంది, దానికి వచ్చాము. దేవర యమ్జల్ లేక్ అని అంటారు దీన్ని. సో మన కొటేషన్ కూడా చెప్పేసుకుందాం ఇక్కడ. దాంతో మనం ఒకసారి మీకు వ్యూ చూపించేసి లేక్ది వీడియో ఎండ్ చేస్తాను. సో లేక్ అయితే సింపుల్గా ఉంది, అంత ఏమి టూరిస్టిక్ స్పాట్ కాదు, సింపుల్ లేక్. సో అంత మెయింటెనెన్స్ ఓకే అంత లేదు, ఎందుకంటే ఇది బేసిక్గా చేపలు పడడానికి వాడుతున్నారు. సో అంతే. ఇక్కడ పక్కన ఒక టెంపుల్ కూడా ఉంది, చిన్న టెంపుల్, యలమ్మ టెంపుల్ అనుకుంటా. సో అదనమాట ఈ లేక్. సో ద కొటేషన్ ఫర్ టుడే ఇస్ పీపుల్ డోంట్ టేక్ trips take the people. So simple quote. So that's it for this video then. See you again in next video. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా సెలవు. బాయ్.